మూడో భాగం ఆరంభం. మీరు అడిగినట్టుగానే ఆ పూర్ణగాన్ని మోసం చేసి మీ సారు మోజుపడ్డాడని ఆడి చెల్లిని మీకు అప్పగించాము. వీడే పట్టాభి. పూర్ణ చెల్లిని చంపింది వీడే. తనకి కావాల్సిన దానికోసం వెన్నుపోట్లు పొడుస్తుంటాడు. ఇప్పుడు నేను విసిరేసింది ఖాళీ సీసా. దాంట్లో మన్నంతరకే చేతిలో పెట్టుకొని బుజ్జగించుకుంటా. ఉపయోగం మీరైనా నాకు కావాల్సిన కిక్కు నాకు దొరికాక విసిరేస్తా. అంటే మీరు మాతో చెప్పిందంతా అబద్ధం. చేసిన పని తప్పుడుదని తెలిసి దాంట్లో లాభం ఆశించే లక్షణం కేవలం మనిషికి మాత్రమే ఉంటుంది గురునాథం. వీడే పోతురాజు. వీడి చేసిన పాపానికి తగిన కర్మని అనుభవిస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి వీడి పరిస్థితి ఎవరిని చూడలేడు, మాట్లాడలేడు. మనిషి ఏమాత్రం కదలలేడు. నష్టం, లాభం నాకు. మాట తప్పడం, మోసం చేయడం మానవ నైజం పోతురాజు. వస్తున్నానక్క, వస్తున్నా. ఎక్కడికి సార్? ఉండవయ్య గురునాథం, మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఆడి గురించి నాకు తెలియదు. నాకు రావాల్సింది నాకు ఇచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. రాజేశ్వరి దేవి అంటే బొమ్మలు తయారు చేసేది అనుకుంటున్నావా? నీ తల వాడికి, వాడి తల నాకు, నా తల మరొకడికి సరదాగా మారుస్తుంది గురునాథం. రాజేశ్వరి గురించి వాడికి తెలుసు కాబట్టి వాడి ఒంట్లో వణుకు పుడుతుంది గురునాథం. అంత పోటుగత్తా? నేను చెప్పింది నమ్మకపోతే నాతో పాటు రా. ఇప్పుడు కథలో ముందుకు వెళ్దాం. ఇక్కడ కనికరం లేని కత్తులు ఎక్కువ, జాగ్రత్త.
ఈ పిల్ల బచ్చల వల్ల ఏమొద్దు పట్టాభి, నువ్వేదో తెగ బిల్డప్ ఇచ్చావు ఏం గురించి? ఏం గురునాథం, భయపడుతున్నట్టుంది? రాజేశ్వరి గురించి నీకు ఒకవైపు మాత్రమే తెలుసు, రెండో వైపు తెలియదు కదూ? రేయ్, ఎవరి కోసం చూస్తున్నావురా? ఆ దేవుడేమన్నా వస్తాడనుకున్నావురా? ఆయన అది ఖాళీగా లేడు కానీ నీకేం కావాలి? ఆకలిగా ఉందక్క. నీకు అమ్మా నాన్న ఎవరినట్రా? లేరక్క. నా దగ్గర పని చేస్తావంటే చేస్తానక్క. నువ్వెవరి కోసం చేస్తున్నావు? నువ్వేం పని చేస్తున్నావు? నువ్వు చేస్తున్న తప్పు అలాంటివన్నీ అడగకుండా ఉంటేనే నా దగ్గర పని చేయి. అడగనక్క. రాజేశ్వరదేవి చేయాలనుకున్న ట్రాన్స్పోర్ట్కి కుర్రవాళ్ళే అవసరపడ్డారు. పోతురాజు చిన్న చిన్న సుపారీలు చేసుకుంటూ డబ్బు అవసరం వల్ల వేరొకరి మర్డర్ కేసులో తన శిక్షను అనుభవించి జైలు నుంచి అప్పుడే బయటకు వచ్చాడు. వచ్చి రాగానే ఇప్పుడు రాజేశ్వరదేవి రాజ్యానికి మంత్రి అవసరం ఉంది. ఏంటి పోతరాజు, జైలు నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నావు? ఇంట్లో వాళ్ళకి ఎంటేశారు, బయట వాళ్ళ దగ్గర నుంచి కరువు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? నా రాజ్యంలో మంత్రపదవి ఖాళీగా ఉంది, ఆలోచించుకో. అలా ఆ రోజు నుండి రాజేశ్వరీదేవి ఇల్లీగల్గా చేయబోయే మాఫియాలోకి ఒక్కొక్కరిని చేర్చుకుంటూ పోతుంటే అప్పుడే తనకు అర్థమైంది, ఒక ఇల్లీగల్ మాఫియాని నడిపించాలంటే డబ్బుతో పాటుగానే పొలిటికల్ పవర్ కూడా కావాలని. మనం చేస్తున్న ఈ మాఫియాకి డబ్బు బలంతో పాటు రాజకీయ బలం కూడా కావాలి పట్టాది. మరెవరైనా ఉంటే చూడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అక్క, వీడు నా స్నేహితుడు. అప్పటి వరకు బహిరంగంగా రాజేశ్వరదేవి తన మత్తు పదార్థాలని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడున్న సమస్యకి పరిష్కారాన్ని ఏమన్నా ఆలోచించావా పట్టాది? పరిష్కారం దొరికింది.
రాజేశ్వరదేవి చేయాలనుకున్న ట్రాన్స్పోర్ట్కి అలా పట్టాభి ఇచ్చిన సలహాకి ఇక తను సైడ్ బిజినెస్గా పెట్టుకున్న ఆ విగ్రహ తయారీ గోడౌన్నే మెయిన్ బిజినెస్గా మార్చుకుంది. అప్పటి నుండి ఈరోజు వరకు రాజేశ్వరి దేవికి తిరిగే లేదు. అన్నట్టు పట్టాభి ఇందాక ఎవడో రాయప్ప గురించి చెబుతూ మధ్యలో ఆపేవు. వాడి గురించి తెలియాల్సినప్పుడు తెలుస్తుందిలే. ఈడొకడు ఏది సరిగ్గా చెప్పడు. చ ఇతని పేరే వరప్రసాద్. అందరికి వరాలు ఊరికే దొరకవు, కానీ ఇతనికి మాత్రం రాజేశ్వరి దేవి ఊరికే ఇచ్చింది. సముద్రం నుండి వచ్చే ప్రతి అల పొగరుతో పైకి లేస్తుంది. అది ఒడ్డున పడిన తర్వాత చెల్లచెదరం అయిపోతుంది. ఏంటి ఎమ్మెల్యే సాబ్ కొత్తకి ఇక్కడ పెట్టారు మీటింగ్? తొందరపడితే కింద పడతామని మీ అక్క నీకు చెప్పలేదా? ఏరా తమ్ముడు, ఈడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎట్టుందిరా? నలుగురిలో మంచి పేరున్నవాడు, పలుకుబడి ఉన్నవాడు. మంచోడు అంటున్నావు, మరి మనం చేస్తుంది తప్పు రేపరమని చెప్పలేం. ఎదిగే కొద్దీ ఒదుగుండాలే. ఎదిగినవాడు ఒదిగుండడమే వాడు చేసే మొదటి తప్పు. వాడి పాటికి వాడిని వదిలేయకుండా ఆ పూర్ణగాడి చెల్లెల్ని ఎందుకు చంపారు? హలో, పూర్ణగాడు వాళ్ళని ఒక్కొక్కరిని నరుకుతుంటే వాడు ఒంట్లో శివుడు తాండమాడినట్లు ఉందంట. అక్క ఏమైందిరా? ఆ పూర్ణగాడు చెల్లిని చంపిన ఆ పోతిరాజు, పట్టాభి, గురునాథం వాళ్ళెవరు కనిపించట్లేదంట అక్క. పూర్ణగాడికి వాడి చెల్లెలు చచ్చాక చోటుగాడు తప్ప ఇంకెవరున్నారు మరి?
రాయప్ప. పూర్ణకి రాయప్పకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఆ రాయప్ప పూర్ణగాడి అన్న. రాయప్ప పూర్ణ అన్న అని తెలిసి నీ మాఫియాలోకి చేర్చుకున్నావా? ఆ పూర్ణగాడు కూడా నా మాఫియాలో ఒక భాగం. చిన్నకు కనిపించట్లేదంట. పులి దాని వేట కోసం 2 అడుగులు వెనక్కేస్తుంది. అంత మాత్రాన ఆ పులి వేట మీద జాలి చూపించిందని కాదు, దాని పంజ గురి తప్పకూడదని. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? పూర్ణగాడి కంటే ముందే రాయప్పని చంపాను. ఇప్పుడు 3వ భాగం అసలు కథకు వస్తే, పూర్ణను ప్రేమించిన లక్ష్మి రాజేశ్వరీదేవి చెల్లి. రాజేశ్వరీదేవికి కనపడకుండా పోయిన ఆ ముగ్గురి కంటే తన చెల్లె ముఖ్యం. అందుకనే పారిపోతున్న లక్ష్మిని పట్టుకోమనింది. కానీ ఇదివరకు లక్ష్మి పూర్ణ అన్నయ్యన రాయప్పతో మాట్లాడింది. రాయప్ప తనకిచ్చిన మాట మేరకు దొరికిపోయిన వాళ్ళ దగ్గర నుంచి లక్ష్మిని పూర్ణ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆ ముగ్గురిని తీసుకెళ్ళింది రాయప్ప కాదు. ఇక్కడ ఎవరికి తెలియని ఒక మాస్టర్ మైండ్ రాయప్పకి రాజేశ్వరీదేవికి క్లాష్ అయ్యేలా ఒక ప్లాన్ని క్రియేట్ చేశారు. వాడే రాజేశ్వరీదేవి బినామీగా ఉండే ఎమ్మెల్యే వరప్రసాద్. రాజేశ్వరీదేవి క్రియేట్ చేసిన ఈ మాఫియా అంతటిని ఒక్కడే లీడ్ చేయాలనుకున్నాడు. అందుకనే రాజేశ్వరీదేవి దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరిని కిడ్నాప్ చేస్తూ తన వైపుకు మళ్లించుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు చోటు దగ్గరికి వచ్చాడు. ఎవరు అనుకోని విధంగా పావురం మాయల పకీర్ మాటనే వింటుందన్నట్టు చోటుని కూడా తన వైపు మళ్లించుకున్నాడు. ఇప్పుడు రాజేశ్వరీదేవి పరిస్థితి ఏంటి? అసలు ఇదంతా ఈ వరప్రసాద్ ఎందుకు చేస్తున్నాడు? దీని వెనకాల కారణం ఏంటి? ఇప్పుడు పూర్ణ తిరిగి వస్తాడా? రాయప్ప తిరిగి వస్తాడా? వీళ్ళంతా కలిసి ఈ ఇల్లీగల్గా నడుస్తున్న మత్తుపారుతున్న మాఫియాని ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తారు? అది మీకు తెలియాలంటే